నగరం అని ఈరోజు మన పాలకులందరూ చెప్తాను. కానీ ఒకసారి చూద్దాం సార్, ఏ అర్బన్ సిటీ అయినా ఎదగాలంటే ఫస్ట్ డెవలప్ అవ్వాలంటే రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. కానీ ఒకసారి మా వరంగల్కి వచ్చి చూడండి సార్, మా రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. కేవలం నెల క్రితం ఈ రోడ్లను వేసిల్లు సార్. ఇప్పుడు చూడండి ఈ రోడ్లలో ఎంత పెద్ద గుంతలేనో. ఇంకో 4-5 వర్షాలు కూడా పెద్ద పెద్ద బాయిలు అవుతాయి ఇక్కడ. మీరు నాయకులు రాగానే టీఆర్ఎస్ సభ పడ్డప్పుడు చెప్తాను, టీఆర్ఎస్ సభ పడంగానే ఆగ మేఘాల మీద అందరు వచ్చిళ్ళు, రోడ్లు వేసిళ్ళు, పోయిళ్ళు. కేసీఆర్ ఒక్కరు తిరిగిన రోడ్ల మీద పోయి కూర్చున్నాడు ఆడ. జపాన్లో మొన్న పోయినసారి భూకంపం వస్తే పెద్ద రోడ్డు భూకంపం వల్ల డ్యామేజ్ అయితే కేవలం 7 రోజులలో వేసింది సార్. కానీ ఈ బాలసముద్రం రోడ్డు, ఈ వరంగల్ రోడ్లు నేను 10th ఉన్నప్పటి ఇట్లనే ఉన్నాయి. ఇప్పుడు నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే మళ్ళీ 7 సంవత్సరాల నుండి కూడా ఒక్కసారి నాణ్యత లేని రోడ్లు వేయలేకపోతాను. అమెరికాలో ఎటువంటి పెద్ద దేశాలకు పోయినా ఒక్కసారి రోడ్ అయితే 10 సంవత్సరాలు ఉంటుంది. మన దగ్గర ఒక 10 రోజులు ఉంటలేదు, 10 వర్షాలకు కూడా ఆగలేకపోయింది. మేము డిమాండ్ చేసేది ఒకటే, క్వాలిటీ రోడ్లను వేయాలి. మీరు క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఏం చేస్తాను, వేసిన నెల రోజులక ఇట్లాంటి గుంతలు పడితే క్వాలిటీ మెయింటైన్ చేసి రోడ్లు వేయండి. మేము డబ్బులు కడతాం, పన్నులు కడతాం. మీరేమి జైలుకి వెళ్ళి మాకు ఉచిత స్వచ్ఛంద సేవలు చేస్తలేరు. మేము ట్యాక్స్ పేయర్స్, ట్యాక్స్ కడతానో మాకు క్వాలిటీ రోడ్స్ కావాలా. ఇవ్వకపోతే మాత్రం ఇప్పటికే మేము మున్సిపల్ కమిషనర్ మీద, అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద కేసు ఫైల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రేపో మాపో కోర్టు మెట్లు కూడా ఎక్కుతాం. మీరు మొత్తం అవినీతికి పాల్పడి జనాలు ఎవరు మిమ్మల్ని అడుగుతలేరన్న ఒక అహంకారం మీద మీరందరూ ఉన్నారు ఈరోజు. ఇక మీ ఆటలు నడవవు. రేపో మాపో వచ్చి రోడ్ల మీద తిరుగుతారు, రోడ్ల మీద తన్నే పరిస్థితి కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమందరం ఈ రోడ్డు బాధితులు, మాదే స్వచ్ఛంద సంస్థలు ఏం లేవు.